वसंतो अस्य सीदाज्यं ग्रीष्म इद्म शरद्धरिः अधिधाव्या कल्पयन्नो मुखं किमस्य बाहुं काकुरु बाधावच्छेदे ब्राह्मणोऽस्य मुखमासीतु बाहुराज ओराय स्वाहं गोविन्दाय नमः य प्राप्ते श्वेतवराहकल्पे वैवस्वतमनमन्तरे कलियुगे प्रदोपाते जम्बूद्वीपे भरतवरुषे भरतकण्ठे मेरोः दक्षिणदिग्भागे स्वस्ति स्त्री शोभा कृत्नाम संवत्सरे उत्तरायणऋतौ माघमासे शुक्लपक्षे अध्यायन्तर्जयतिन्यायाम् अष्टम्यायां शुभयोगे शुभकरुणे शुभनक्षत्रजमानस्याः गोत्रः चरुकुलगोत्रो भवायां सुदर्शनरेड्डीनामदेस्यां सूर्यानामदेस्यां रतन नाम रेस्यां राधिका नाम रेस्यां रचना नाम रेस्यां सह कुटुंबानां क्षेमस्थैर्य धैर्य विजय अभय आयु आरोग्य ऐश्वर्यादि फल सिद्ध्यर्थं श्री लक्ष्मी नारसिंह स्वामी भारी अनुग्रहदा फल सिद्ध्यर्थं मनोवांछा फल सिद्ध्यर्थमाय नमः दिव्य सिंहाय नमः महाबिलाय नमः उग्र सिंहाय नमः महादेवाय नमः स्तंभजाय नमः उग्रलोचाय नमः रौद्राय नमः सर्वभूतप्रदाय नमः श्रीमते नमः योधानंदाय नमः अरये नमः कोलाहलाय नमः चक्रिणे नमः विजयने नमः जयवर्धनाय नमः मंचनाय नमः परब्रह्माय नमः मघोराय नमः घोरविक्रमाय नमः ज्वलन्मुखाय नमः महाज्वालाय नमः नलाक्षाय नमः सहस्राक्षाय नमः दुर्नरिक्षाय नमः प्रतापनाय नमः प्रज्ञाय नमः चण्डकोपिन्ये नमः सदाशिवाय नमः हिरण्यसंज्ञाय नमः जैत्यदानववञ्चनाय नमः गुणभद्राय नमः महाभद्राय नमः बालभद्राय नमः सुभद्रकाय नमः विकरलाय नमः विकृते नमः ईशाय नमः विभवे नमः भैरवडम्भराय नमः दिव्याय नमः अच्युताय नमः कविमाधवाय नमः मदोक्षजाय नमः अक्षराय नमः वरमालिने नमः वरप्रसादवाय नमः मद्भुताय नमः भव्याय नमः श्रीविष्णवे नमः पुरुषोत्तमाय नमः श्रीवत्सकाय नमः श्रीनिवासाय नमः जगद्वंसिने नमः जगन्मायाय नमः महाकायाय नमः सचितानंद विग्रहाय नमः लक्ष्मीनारसिंहाय नमः वीराय नमः प्रहल्लादबालकाय नमः पुण्यमूर्तये श्वासित शरण्य भावद्भीतिबोध लक्ष्मी नरसिंहस्याः मम देहि कलावलम्बं ब्रह्मेन्द्र रुद्र मधुदरक किरीट
మనని నిర్లక్ష్యం చేసుడే కాకుండా జాన్కంపేట్ ఆలయం అంటే పురాతన ఆలయం. గతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు అక్కడ కమిటీస్ కానీ టెంపుల్ డెవలప్మెంట్కి కానీ అవసరాన్ని ఇచ్చుకుంటూ ఈ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ బీజేపీ ప్రభుత్వం కానీ కేవలం అక్షంతలు పంపించుకుంటూ ప్రజలను మభ్యపెట్టే వాళ్ళు. ఇటువంటి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ అంటే చాలా గొప్ప టెంపుల్. మాజీ ముఖ్యమంత్రి గారు వాళ్ళకు అవసరం ఉన్న దగ్గరనేమో 1000 కోట్లు ఖర్చు పెడతారు. కొన్ని సేమ్ టెంపుల్నేమో నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు భక్తుల కోరిక మేరకు మా ప్రజాప్రతినిధుల కోరిక మేరకు ఇక్కడ వచ్చిన వాళ్లకు పెళ్ళిళ్ళు చేసుకోవడానికి కానీ ఉండటానికి కానీ సౌకర్యం కొరకు 78 లక్షలతో ఈరోజు మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది. 65 ఫీట్స్ పొడవున 40-45 ఫీట్లు వెడల్పుతో ఇది చేసాము. కిచెన్ వేరే, వంటశాల వేరే, భోజనాలు చేసేందుకు వేరే కూడా పెట్టడం జరిగింది. తప్పనిసరిగా ఇది బహుశా ఒక 3-4 మంత్స్లో 3-4 నెలలు అయిపోతాయి కదా, 3-4 నెలలు అయిపోతాయి. నేను ఆఫీసర్లకు కాంట్రాక్టర్లకు రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను, అవసరమైతే ఒక 3-4% ఎక్సైజ్ చేయండి, కానీ మన భక్తులకు మనం చేసిన పని 10 కాలాల పాటు ఉపయోగపడే విధంగా చేయండి. తప్పనిసరిగా మీరు ఏదన్నా ఎక్సర్సైజ్ చేసుకుంటే మీకు వర్కౌట్ కాకుంటే ఎక్సర్సైజ్ చేసుకుంటే పర్వాలేదు, కానీ నాణ్యత ఉంటే మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి దయచేసి మీరందరూ అధికారులు కానీ కాంట్రాక్టర్లు కానీ నేను చెప్పిన విధంగా మనకు, మన భక్తులకు, మన భక్తుల పిల్లలకు 10 కాలాల పాటు పని అయ్యే విధంగా, ఉపయోగపడే విధంగా చేయాలని వాళ్ళకు కూడా చెప్తూ, మరి అదేవిధంగా తప్పనిసరిగా మనము ఇప్పుడే గుడికి వచ్చాం. బ్రహ్మోత్సవాలకు వచ్చిన తర్వాత ఈరోజు మంచి రోజు అని ఫౌండేషన్ కూడా వేసుకున్నాం. తప్పనిసరిగా వితిన్ 3-4 మంత్స్లో కంప్లీట్ చేసి ప్రజలకు సౌకర్యాలు చేస్తూ, అదేవిధంగా ఎక్కడ కూడా ఈరోజు మనం వేసుకున్న పంటలు మనం ఐడి క్రాప్స్ వేసుకోకుండా మొత్తం వరే నాటుకున్నాం. కాబట్టి నాటిన పంటలు ఇప్పుడే ఠానాకలను వాళ్ళు వచ్చారు, నీళ్లు సరిపోతలేవు, లాస్ట్ 2 weeks బయటపడతాం, మేము నెలలు వస్తున్నాయని చెప్తా ఉన్నారు అధికారులు. చెప్పాం, దాన్ని ఇమ్మీడియట్ పరిశీలించి ఇరిగేషన్ వాళ్ళు కానీ, అగ్రికల్చర్ వాళ్ళు కానీ, డిప్టీలు కానీ, ఏఈలు కానీ రెస్పాన్స్గా స్పందించి ప్రజలు ఏదైతే వేసుకున్నారో మన మీద నమ్మకంతో అటువంటి పంటలని నీళ్లు ఉన్నంత మట్టుకు కాపాడుకుంటూ ఆ పంటని సేవ్ చేసుకుంటూ పంటని వచ్చే విధంగా కూడా చేయమని చెప్పడం జరుగుతుంది. దాని గురించి కూడా మనకు అల్లీ సాగర్ గుత్పా లిఫ్ట్ ఇరిగేషన్లో కూడా 1,00,000 ఎకరాల పైన మనం సాగు చేసుకున్నాం. శ్రీరామ్ సాగర్లో కూడా వాటర్ కొద్దిగా ఇబ్బంది అవుతున్నదనే ఆలోచనతో ఈరోజు ముందే మీటింగ్ పెట్టడం జరిగింది. కన్సల్ట్ ఆఫీసర్లని జగ్త్యాల్లో ఏఈలని, డిప్టీలని కొద్దిగా వేరే పంచాయతీల ఇన్ఛార్జిగా వేశారు. ఇక్కడ కూడా అట్లనే చేస్తే మన కలెక్టర్కి చెప్పి ఇరిగేషన్ వాళ్లకు అందరినీ తీసేపించి కెనాల్స్ మీద తిప్పడానికి
అవకాశం ఇచ్చాం. జగ్తాలు కూడా తీసేపిచ్చి శ్రీరామ్ సాగర్ కెనాల్ను కాపాడితే మనకు అల్లీ సాగర్ గుత్త ఆ నీళ్లు ఉంటేనే మన లిఫ్ట్ నడుస్తాయి కాబట్టి దాన్ని కూడా కాపాడే బాధ్యత మనకు ఉంది కాబట్టి తప్పనిసరిగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. రైతులు కూడా మరీ చెప్తా ఉన్నా, అధికారులకు రైతులకు నీళ్లు వేస్ట్ కానియకండి దయచేసి. నాదేం పోదు, రేపు ఇబ్బంది అయితే మీరు ఇబ్బంది అవుతారు నాకు తెలుస్తూ ఉంది. అందుకొరకే ముందే చెప్తా ఉన్నా కాబట్టి సహకరించుకొని ఒకరికొకరు సహకరించుకొని ఏప్రిల్ 1st వీక్లో మనకు పంటలు వస్తాయి. అప్పటి వరకు ఇంకా 3-4 తరలు వచ్చేటట్టు చూసుకోవాలని మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తాం. కొన్ని డిసిషన్ తీసుకుని ముందే కట్టించుకుని అలాగే పైసలు వాళ్ళకి ఇచ్చినట్టు. అదేందో ఒక్క ట్రిప్ బయట పోతే నేను లోపల వేసేస్తాను, దీనికి రావాలా అతను స్ట్రిక్ట్గా చేసి డీల్లే అవసరం బట్టి వాళ్ళకి షార్ట్ చేయొచ్చు. సార్ దానికి గ్రావెల్ విషయం వస్తే నాకు కూడా మన పాంప్లెట్ కూడా అంటారు 20 రూపాయలు కూడా మార్కెట్లో ఇవ్వడు కానీ మేము అమ్మేది కూడా అలీ సార్ కాడ కూడా అట్లా ఉంటుంది. 20 రూపాయలు మొత్తం రవాటా బొచ్చ అనేది ఏం పోయాడు, అదే తెస్తాడు, సీడు పోస్తాడు, ఆ గ్యాస్ తెస్తున్నాడు, నింపుతున్నాడు, అన్ని అగ్గమరి అని ఫోటోలో పోదులు ఇచ్చాడు తప్ప ఇంకోటి ఏం సర్కార్లో రాసుకున్నారు. జర దయచేసి మాకు సారదారగా మాకు అన్ని చెరువులకు ఎవరికైనా ప్రాబ్లమే. ఈ కాన్షియన్స్ ఉన్నటువంటి కొన్ని చెరువులలో అట్లా అయింది. అది సార్ ద్వారా ఏమైనా ఫండ్ పెట్టి మాకు కూడా డబ్బులు ఇప్పించాలని, అందరికి కూడా చెరువులకు కూడా కొట్టాలని గాంగ్రపూర్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం సార్. ఈరోజు గత ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రి అనే ఒక వ్యక్తి 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి అన్ని విధాల గోళ్ళు బల్లి గోళ్ళు చేపలు ఇంకోటి అలా స్వార్థపరులకు చైర్మన్లు చేసి మినిస్టర్లు చేసి లక్ష సీడ్ అని 25-30 వేల వేసి గుర్రపు డెక్క వస్తే ఇంతకుముందు తీసేవాళ్ళు. అటువంటిది పట్టించుకోలేకుండా వాళ్ళు డోన్ అని తెచ్చుకొని కరీంనగర్ నుంచి
డోన్ ఒక్కొక్క దానికి 2400 ఒక్కసారి 2400 ఒక్కసారి వేస్తే మందుతో సహా 2400. ఎంతసేపు దొరుకుతుంది అది? అయిపోయిన కొద్ది ఆ సైజు ఎంతసేపు? ఒక 10 నిమిషాలు 10 నిమిషాలకు 2400. ఎన్ని ఎకరాలకు వస్తుంది? 10 ఎకరాలు. 80 ఎకరాలు మీకు 100 ఎకరాలు 10 గుంటలు 5 ఎకరాలకి 5000 అవుతా ఉంది. ఇట్లా ఇటువంటి చేసుకుంటూ కనీసం మనం అందరము ఇక్కడ మర్రాలు అనే చేపలు తింటాం. ఇక్కడ ఫేమస్ మనకు బ్రహ్మన్పల్లి చెరువు కానీ ఆ చేపల రేటు కూడా ఇప్పుడు 400 రూపాయల కిలో అమ్ముతున్నారు. వీళ్ళ 400లకు మనం తినడానికి 600 ఇస్తాం. అటువంటి చేపలు పోయి వీళ్ళు వేసే చేపలు వీళ్ళు వేసే సీడు ఎప్పుడు అడిగే సీడు కాదు, ఆ చేపలే తినరు. కాబట్టి తప్పనిసరిగా కలెక్టర్ గారు డోన్ అనేది ఎంత దొరుకుతుంది, వాళ్ళు ఏం స్ప్రే చేస్తూ ఉన్నారు, మనం కూడా ఒకటి కన్సల్ట్ అగ్రికల్చర్కో లేకుంటే ఇరిగేషన్కో ఒకటి ఇచ్చి అన్ని చెరువుల్లో కొట్టిస్తే ఎట్లా ఉంటుంది ఎలా ఉంటుందో అని ఆలోచించాలి. ఎందుకంటే నాకు తెలిసిన బట్టి గంగపుత్ర సోదరులు చిన్నవాళ్ళు, ఎక్కువ శాతం భూమి లేని వాళ్ళు దీనిపైనే జీవించే వాళ్ళు. కాబట్టి కుటుంబాలు పెరుగుతూ ఉన్నాయి. తీసుకొని మనం సీడ్ ఇవ్వకుండా వాళ్ళని వేసుకునేటట్టు వాళ్ళకి ఏదైతే బాగా పెరుగుతుంది, ఏదైతే రేట్ ఎక్కువ వస్తుందో వాళ్ళకి తెలుసు. కాబట్టి అటువంటి మరి మనం ఏదైతే గుర్రపు డెక్క ఉందో దాన్ని తీసేయడానికి డ్రోన్ ద్వారా తీసేస్తూ ఉన్నారు, కెమికల్స్ ఏదో చెప్తా ఉన్నారు. ఈ రెండింటిని కూడా కన్సల్ట్ ఆఫీసర్లు కానీ కలెక్టర్ గారు కానీ ఆలోచించి రివ్యూ చేసి అదొకటి కొనడానికి మనం ప్రయత్నం చేయాలి. బాగుంటుంది. మండల హెడ్ క్వార్టర్లో యువకులు కానీ రైతులు కానీ ఈ కమిటీ సభ్యులు కానీ శివాజీ విగ్రహాన్ని చాలా బాగా చేస్తూ రేపు 19th రోజు 19వ తారీఖు నాడు ప్రారంభోత్సవం పెట్టుకున్నాం. ఆ రోజు కమిటీ వాళ్ళు కూడా నా టైం తీసుకున్నారు. తీసుకున్న తర్వాతనే డేట్ ఫిక్స్ చేశారు. అనివార్య కార్యాల వల్ల ఒక కంపల్సరీ ఇంపార్టెంట్ మీటింగ్ కాబట్టి ఆ రోజు రాలేకపోతా ఉన్నాను. కాబట్టి ఈరోజు కూడా ఒకసారి ఎలా ఉంది కన్స్ట్రక్షన్ చూసి దీన్ని చేయించిన సభ్యులకు సహకరించిన దాతలకు అందరికీ నా తరఫున ధన్యవాదాలు చెప్తా ఉన్నాను.
చాలా గొప్పగా అని చెప్పి నడిచే ఫ్యాక్టరీని బంద్ చేసిన కేసీఆర్ గారు, కవిత గారు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేస్తుంది అని గొప్పలు చెప్పి గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయక ప్రైవేట్ వాళ్ళు సేల్స్లో ఉండగా నడిపించేదాన్ని క్లోజ్ చేసి ఇప్పటికి 10 సంవత్సరాలు అయిపోయింది. దాంట్లో ఆ రోజు మనకు 200 కోట్లు బ్యాంకులో ఇతర బ్యాంకులలో డ్యూస్ ఉంటే అది ఇప్పటికీ 400 చేంజ్ అయింది, 400 కోట్ల పైన అయింది. కాబట్టి మరి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటే పంట అవుతుంది, రైతులు కోరితే షుగర్ ఫ్యాక్టరీ స్టార్ట్ చేస్తామన్న ఆలోచనతో కమిటీ వేసడం జరిగింది. కమిటీ శ్రీధర్ బాబు గారు ఇండస్ట్రీ మినిస్టర్గా, దాంట్లో నేను కానీ జీవన్ రెడ్డి కానీ ఏదైతే మెదక్ ఎమ్మెల్యే ఉన్నారో వారిని కూడా మెంబర్స్ చేసి ఇంకా ఇతర మెంబర్స్ చేస్తూ గత 15 days క్రితము ఆదివారం రోజు ఒక మీటింగ్ పెట్టాం సెక్రటరియట్లో. 2 days కింద డిసైడ్ అయింది, సభ్యులము కన్సర్న్ మినిస్టర్ కలిసి ఫ్యాక్టరీలు విజిట్ చేయాలి. విజిట్ చేసిన తర్వాత ఏ విధంగా ఉంది ఆలోచించి డిసిషన్ తీసుకోవాలన్న ఉద్దేశంతో రేపు 24 శ్రీధర్ బాబు కానీ నేను కానీ జీవన్ రెడ్డి గారు కానీ కన్సల్ట్ అధికారులు కానీ బోధన వస్తాం. బహుశా 12 అవుతుందో 1 అవుతుందో ఆ రోజు వస్తాం. అవన్నీ పరిశీలిస్తాం. ఎవరైనా మేధావులు రైతులు వస్తే రైతులతో కూడా మాట్లాడదాం. తప్పనిసరిగా షుగర్ ఫ్యాక్టరీ ప్రభుత్వం ఆలోచన మీరందరూ బాగుంటుంది అంటే స్టార్ట్ చేయాలనే ఉద్దేశం ఉంది. కాబట్టి అది అందరం కలిసి ఏం డిసిషన్ తీసుకుంటారో ప్రజలు, ఇంజనీర్లు, షుగర్ కన్సల్ట్ చేసిన ఆఫీసర్లను కూడా అధికారులు వేసి దానిపై రివ్యూ పెట్టి డిసిషన్ తీసుకుంటానికి సండే వస్తాం. దీన్ని కూడా బ్యాంకులో 450-60 కోట్లది వన్ టైం సెటిల్మెంట్ అంటే ఆ 51% వాళ్ళు ప్రయత్నం చేసి 200 కోట్లకు ఖర్చు సరిపోయే విధంగా తెచ్చారు. కాబట్టి దాన్ని మనం ఈ 2-3 monthsలో డబ్బులు కట్టేయాలి. లేకుంటే ల్యాబ్స్ అయితే మన ఫ్యాక్టరీలన్నీ యాక్షన్ అవుతాయి. ఆ విధంగా
ఎక్స్ సర్పంచ్ గారు కానీ అదేవిధంగా సంఘం సింగిల్ విండో ఎక్స్ చైర్మన్ కానీ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళకు స్వాగతం చెప్తూ అభినందిస్తూ ఉన్నాం. తప్పనిసరిగా నేను కానీ మన ప్రభుత్వం కానీ గత ప్రభుత్వాలు చేసినాయి బాగా దౌర్జన్యాలుగా వాళ్ళ స్వార్థాలకు చేశారు. అవన్నీ ఇబ్బందులు అవుతూ ఉన్నాయి కాబట్టి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఒకటి సాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా నేను కూడా మనం ఇక్కడ 1,00,000 ఎకరాలు పంట వేసుకున్నాం. నిజాం సాగర్, అల్లీ సాగర్, గుత్ప అంటే 1,00,000-1,50,000 కంటే 2 లక్షల ఎకరాలు. రోజు మనకు ఒక గెట్టు ఒక తడిస్తే 2 టీఎంసీలు అయిపోతూ ఉన్నాయి నిజాం సాగర్లో. అది పైన నీళ్ళు. ఇప్పుడు కిందికి వస్తే వరకు అవి 2.5 టీఎంసీలు కాదు. కాబట్టి నేను ఇండియా నుంచి చూస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకి ఇంకా ఎన్ని తల్లు పడతాయి? 3 తల్లు పడతాయి. అంటే 8 తక్కువ 8-9 పోతాయి. మన నిజామాబాద్కు బోధనకు తాగడానికి కూడా నిజాం సాగర్కి రావాలి. ఈ నీళ్లు మనం స్టార్ట్ చేసి పెట్టినా జూన్ జూలైలో తక్కువ పడితే అడికెళ్ళి రావాలి. దానికి ఒక 2 టీఎంసీలు ఎప్పుడు వస్తాం. కాబట్టి ఉన్నాయే 10 టీఎంసీ. దీన్ని ఎలా చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ శ్రీరామ సాగర్లో కూడా మనకు 17 టీఎంసీ ఉండగా మన లిఫ్ట్ ఎత్తిపోతాయి నీళ్ళు. మనకు ఫిబ్రవరి 15 తారీఖు అయిపోయింది. దీనికి ఒక తడి కావాలి. ఫిబ్రవరికి మార్చిలో 2 తళ్ళు కావాలి. ఏప్రిల్ అవసరం లేదు. అక్కడ 3 కూడా కావాలి. అక్కడ ఒక తడికి నియర్లీ 8-9 టీఎంసీలు అయితే ఉన్నాయి. అంతా అక్కడ వరకు పోయేవారు. అక్కడ కూడా కష్టంతో 5 టీఎంసీ పోతే 27 కనబడుతూ ఉన్నాయి. కాబట్టి దాన్ని ఏ విధంగా చేస్తామని ఇప్పుడు ఇంజనీర్లు పిలిచినాం. 2:30కి 2:30కు కలెక్టర్ ఆఫీస్లో, అదేవిధంగా జగ్తాల వరకు కూడా కన్సల్ట్ అధికారులని కలెక్టర్ ఇన్ఛార్జ్ సెక్రటరీగా వేసారని చెప్పారు. మన దగ్గర కూడా వేస్తే నేను మొన్న వచ్చినప్పుడు ఇంజనీర్లు నా దృష్టికి వేస్తే కలెక్టర్కి చెప్పి తీసేపించాం. ఇప్పుడు కూడా ఆ కలెక్టర్కి చెప్పి జగ్తాల కలెక్టర్ తీసేపించి ప్రతి బొట్టు ఇరిగేషన్ అండ్ అగ్రికల్చర్ వాళ్ళు ఈ 2 నెలలు కష్టపడి నీళ్ళను సేవ్ చేస్తే మన పంటలు పండుతాయి. రైతే కాకుండా చిన్న ఓటలు ఆటో ప్రతి ఒక్కరు మనం బతుకు తెరువులు పెరుగుతాయి. కాబట్టి మరి అటువంటి మీరందరూ దయచేసి మళ్ళీ రైతులకు చెప్తా ఉన్నాను, నీళ్లు ఖరాబ్ చేయకండి. కాపాడుకుంటే మీకే బాగుంటుంది. ఒక్క తడికి పోతే మన కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి నీళ్ళని ఇంజనీర్లు కానీ, రైతులు కానీ, అగ్రికల్చర్ ఆఫీసర్స్ కానీ తప్పనిసరిగా కినాలు తిరగండి. 2 నెలలు ఆ సెటర్స్ ఎక్కడైతే పారిందో దాన్ని బంద్ చేయండి. ఎవరన్నా మళ్ళా లేస్తే పోలీసుకి చెప్తాం, లోపల వేపిద్దాం, కేసు చేద్దాం. ఒకసారి మొత్తం మారిన తర్వాత కొందరు ఉంటారు దుర్మార్గులు. అటు దుర్మార్గులు పనిచేస్తే తప్పనిసరిగా కేసులు పెట్టిద్దాం.
ఎక్కడైనా అట్లుంటే తప్పనిసరిగా తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు కలెక్టర్ మీటింగ్ అయిన తర్వాత ఇంకా డీటెయిల్ మన